హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చెప్పాక నేను లాస్ట్ స్టార్ట్ వీడియోలు చెప్పాక వ్లాగ్ చేస్తాను మా పొలం. సో ఇప్పుడు చేయడానికి పోతున్నాను. ఇంకా నేరుగా వెళ్ళిపోతాం. మీకు మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూపిస్తాను. సో అలాగే ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఇంకా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, నేరుగా వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇంకైతే మనం స్టార్ట్ అయిపోయాం. చూసుకోవచ్చు, ఇదైతే కాలనీ అంటారు గైస్. మాకు పొలంలోకి వెళ్ళే దారిలో ఉంటుంది. మధ్యలో ఒక చిన్న ఊరు అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని కాలనీ అంటారు గైస్. ఇలా వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది గైస్ ఈ టైంలో. ఎందుకంటే చుట్టూ పొలాలు మధ్యలో మనం వెళ్తుంటే పచ్చని పైరు మధ్యలో అసలు ఆ ఫీలే వేరబ్బా. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గైస్ నాకైతే. సో ఫ్రెండ్స్, ఇదైతే మాకు ముంగూరు కాలువ అంటారు. కాలువ నీళ్ళు వస్తుంటాయి పొలాలకి, కానీ ఇప్పుడు నీళ్ళు అయితే రావట్లేదు. కాలువలో నీళ్ళు ఉన్నవే అటు ఇటు పోతున్నాయి అంతేను. సో ఇంకా దగ్గరికి వచ్చేసాం గైస్. ఇంకా 1 కిలోమీటర్ 1.5 to 2 కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది. ఇంకా త్వరగా వెళ్ళిపోదాం. ఇంకా మీకు మా పొలం అయితే అడవిలో ఉంటుంది గైస్. చుట్టూ అడవి, మొత్తం అడివాను. సో మీకు మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు రైట్ సైడ్లో కనపడుతుంది అది కోళ్ళ ఫారం గైస్. మా ఊర్లో ఉంటుంది. అది చుట్టుపక్కల అందరూ వస్తుంటారు కోడిగుడ్లు అనేది తక్కువ రేటుకు దొరుకుతాయని. ఇంకా ఎక్కువ దూరం లేదు గైస్, దగ్గరైనా 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఇక్కడ నుంచి అయితే కొంచెం రోడ్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది గాయస్. మనం మీకు జామ చెట్లు చూపించాక షార్ట్ వీడియోలో మా పొలం పక్కన అయితే అవి ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన పొలం దగ్గర అనేది అంటే అటు పక్క అనేది ఎండ్ అవుద్ది మన పొలం దగ్గర. చూడు కనపడుతున్నాయేమో మీకు ముందు కనపడుతున్నాయి. మళ్ళీ అక్కడ నుంచి అది ఆ వరుస వస్తాయి మనకైతే. ఇందాక మీకు మనం చూపించిన అదే వరుస వస్తుంది. ఇంకో రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు, మీకు కనపడుతున్నాయి అనుకుంటా లాస్ట్ ఎదురుగా. సో మీకు ముందు పోయి చూపిస్తాను, మొత్తం క్లారిటీగా చూపిస్తాను, డోంట్ వరీ. చాలా ఘోరంగా ఉంది గైస్. ఇది చూసుకోవచ్చు, ఈ అనేది మనకు పొలం దగ్గరకు అనేది వస్తుంటాయి. ఈ వరుస అనేది మనకి. ఇంకా ఇదంతా అడివే గైస్ మనదైతే. మా పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత ఇది చూడొచ్చు, అసలు మొత్తం చుట్టూ అడివాను. ఇక్కడ నుంచి అయితే ఇంకా రోడ్ అయితే అసలు బాగుంటుంది గైస్. చుట్టూ ఇదంతా అడివే గైస్ మనకైతే. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయింది గైస్ ఇసుక అండ్ అలాగే రాళ్ళు ఇంకా ముందు ఉంటుంది. ఇంకా ముందు చూపిస్తాను మీకు. ఇది చూడొచ్చు, ఇదంతా అడివాను, చుట్టూ అడివాను. ఫ్రెండ్స్, మాకు అక్కడ ఊటకాయలు కూడా ఉంటాయి. బట్ అవి మీకు ఏదో తెలుసో తెలియదు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి గైస్. చూడొచ్చు గైస్ రోడ్ ఎలా ఉందో చూడొచ్చు. ఒక్క చేతితో బైక్ తోలుకుంటూ వెళ్తున్నాను. అసలు చాలా అంటే చాలా ఎక్కడ పడిపోతానో అనిపిస్తుంది. సో మీకు కానీ ఆ ఊటకాయలు కానీ తెలుస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నేను తెలుసుకుంటాను ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో తెలుసు అనేది. ఇంకా దగ్గరే గైస్ వచ్చేసి ఇంకొకటే గైస్ వచ్చేసాం గైస్. ఇంకా దగ్గరికి త్వరగా ముందు పెద్ద యాప్ చెట్టు కనపడుతుంది, అదే మన పొలం అనేది. ఇంకా ఈ యాప్ జామ చెట్లు చూపించాక ఇవే గైస్ మనం మీకు చూపించింది మనకు లెఫ్ట్ సైడ్లో ఉండేవి. సో ఇంకా అయితే మనం ఫైనల్లీ రీచ్ అయ్యాం మన పొలం దగ్గరికి. మొత్తానికి అయితే వచ్చేసాం గైస్ మా పొలం దగ్గరికి. సో మీకు మనం చూపించాను కావచ్చు ఇదంతా. సో ఇదే గైస్ మా పొలం అయితే. సో అట్లా అక్కడ చూసుకోవచ్చు, మీరు కనపడుతుందో లేదో. ఇక్కడ మా మదర్ అయితే గడ్డి తీస్తుంది. అది మాకాయ కాదు, బట్ మేము ఈ సంవత్సరం కౌలుకి వేసాం. సో ఇదైతే మాకయ్య గైస్, మిరప చెట్లు వేసాం. ఇది ఇంకో కింద ఒకటి ఉంది, 2 మిరప చెట్లు మనం చూపించాను అనుకుంటా షార్ట్ వీడియోలో. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది గైస్. ఎందుకంటే ఇలా వచ్చి వ్లాగ్ తీస్తానైతే నేను ఎప్పుడు అనుకుంది ఇదంతా మీ వాళ్ళే. సో మీ అందరూ చూపించడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. క్లైమేట్ కూడా బాగుంది. ఒకవేళ ఎండ అనిపించచ్చు కానీ బట్ చుట్టూ పైరు ఉంటుంది కాబట్టి, నీళ్ళు ఉంటాయి కాబట్టి చుట్టూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో మాకైతే పొలం అనేది ఎకరా 90 సెంట్లు ఉంటుంది గైస్ మొత్తం అనేది. ఇది కష్టపడి కొనుక్కునేది అరౌండ్ 2 ఎకరాస్ ఉంటుంది అంతేను. అది మేము కష్టపడి కొనుక్కునేది ఎక్కడ కానీ అంటే అడ్డగించుకోవడం కానీ చుట్టూ ఏదైనా అడవిలు అలా చేయడం కానీ అలా ఎక్కడా చేయలేదు. సో కష్టపడి కొనుక్కునేది. ఇదైతే మా బోర్ గైస్, అది ముందు ఉంటుంది చూపిస్తాను మీకు కూడా. ఎండ అయితే ఉంది బట్ చాలా కూల్గా ఉంది గైస్. ఇదంతా మాదేను, సో మీరు చూసుకోవచ్చు. సో ఇది కూడా మాదేను. సో ఇదే గైస్ మా బోర్ అయితే మాకు మోటార్ మా పొలానికి మొత్తానికి ఇదేను. సో చూడొచ్చు గైస్ కాలువ అనేది ఎంత పెద్ద కాలువ ఎట్లా బూడిపోయింది అంటే చుట్టూ గడ్డి వచ్చేసి మొత్తం బూడిపోయింది. చూసుకోవచ్చు మీరు. అసలు ఒకప్పుడు నీళ్ళు వచ్చాయంటే కానీ ఇప్పుడు రావట్లేదు. సో ఇదంతా
సో గైస్ ఇదే గైస్ ఇంకా మా కయ్య అయితే లాస్ట్ కింద వచ్చేసరికి కాలువ దగ్గర. సో కింద అయితే ఇదే గైస్ మాకు ఊరు అయితే 3 కాయలే మేము వేసింది ఊరు అయితే మొత్తం 2 కాయలు మిరప చెట్లు. ఇంకా ముందు అనేది ఇంకో కయ్య ఉంది, అది చూపిస్తాను మీకు కూడా. అది చూసుకోవచ్చు గైస్, ఇది ఎక్కడికి ఎండు. సో ఇది ఇంకో కయ్య ఉంది, అది ఇక్కడ టేకు చెట్లు కనబడుతున్నాయా. ఇక్కడ గడ్డి అనేది దారుణంగా ఉంది గైస్, నేల మీద ఎంత తీసినా పోవట్లేదు. ఆ ట్రాన్స్ఫారం గైస్ మా పొలంలోది. సో మాకు ఒక్కటే కాదు అది, చుట్టుపక్కల కొన్ని పొలాలకు కూడా అది అందరికి కలిపి ట్రాన్స్ఫారం మా పొలంలో పెట్టారు అప్పుడు అది. సో ఇది కూడా మా కాయ గైస్, ఇందాక చెప్పాక 3 కాయలు ఉన్నాయి, ఇందాక 2 కాయలు చూపించి టేక చెట్లు ఇక్కడ ఒక కాయ ఉంది, అది ఇది అండ్ ఇంకా కింద ఇంకో కాయ. ఆ 3 కాయలది మా కాయలే గైస్, వరేసాం ఈ 3 కాయలు వచ్చేసరికి. ఈ 3 కాయలు వచ్చేసరికి ఎకరా 20 సెంట్లే ఉంటుందంట, ఎకరా 20 నుంచి ఎకరా 20-30 లోపల ఉంటుంది. ఇంకా మిరప చెట్లు వచ్చి ఆ 2 కాయలు వచ్చేసరికి 60 సెంట్లే ఉంటుంది అంతే అరౌండ్ ఒక 2 ఎకరాస్ ఉంటుంది గైస్ మాకైతే మొత్తం తీసి కొడితే. అది కూడా కష్టపడి కొనుక్కునింది మేము, కూడా నేను ఎప్పుడో కాదు కొనింది అది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు 4th క్లాస్లో ఉన్నప్పుడు కొన్నాం మేమైతే అది. గైస్ మా పొలం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్తీగానే ఉందంటే మిరప చెట్లు కానీ వరి కానీ ప్రజెంట్ అయితే హెల్తీగానే, ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టేసాం అందుకే అంత హెల్తీగా ఉన్నాయి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే హ్యాపీ, ఇప్పటికైతే బాగానే ఉంది. కానీ ఇంకా మిరపకాయలు కాలేదు గైస్, ఎందుకంటే లేట్గా వేస్తాం, అవి కాస్త వాటి డబ్బులు కోసం ఎన్నో ఖర్చులు ఉండే చాలా వెయిట్ చేస్తున్నాం. గైస్ ఇదే గైస్ మీకు స్టార్టింగ్లో చూపించాను కౌలుకు తీసుకున్నామని. సో ఇది ఈ కయ్యి ఇంకో కయ్యి ఉంది, అది బెండ చెట్లు వేసాం, అది చూపిస్తుంది దీని తర్వాత. ఇవైతే మిరప చెట్లు వేస్తాం, ఇది ఒక 25 సెంట్లు అట్టు ఉంటుంది, అంటే 25 సెంట్లు ఉంటుంది. మా అమ్మ గైస్ మార్నింగ్ వచ్చింది గడ్డి తీయడానికి ఈ కయ్యలో, చూడొచ్చు కయ్యి అంతా తీసింది. ఏందబ్బా వీడియో తీస్తుందని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది, చూడొచ్చు మీరు. మీ అందరికీ హాయ్ చెప్తుంది గైస్ మా అమ్మ అయితే, మీరు కూడా హాయ్ చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు మా అమ్మ చూడండి గైస్ అలా తీయాలి గడ్డి అనేది ఒకటే చేస్తుంది మార్నింగ్ నుంచి. చాలా అంటే చాలా కష్టం గైస్, ఎండలో అసలు వాళ్ళకే సాధ్యం అదంతా, మా కోసం చాలా కష్టపడుతున్నారు గైస్. ఇదే ఫ్రెండ్స్ ఇంకో కయ్య వేసామని చెప్పాక కౌలుకి, అంటే బెండ చెట్లు వేసామని. ఆ కయ్య ఇదేను, ఇది ఒక 30 సెంట్లో ఉంటుందంట బెండ చెట్లు అంతేను. మొత్తం కలిపి కూడా మేము ఒక 50 అంటే అరెకరా కానీ 60 సెంట్లు ఆ లోపు అనేది మేము 50 సెంట్లు అనేది ఆ కౌలుకి వేసాం అంతేను. సో మొత్తం కలిపి కూడా ఈ సంవత్సరం ఫస్ట్ టైం వేసాం, అది కూడా కౌలుకి. బెండ చెట్లలో ఘోరంగా ఉన్న గట్టి అనేది రేపు నుంచి తీయాలంట. సో ఇదే గైస్ జామాల చెట్లు మీకు మన షార్ట్ వీడియో చూపించాను, అండ్ అలాగే ఇందాక స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కూడా చెప్పాక లాస్ట్లో అటుపక్క మన పొలం దగ్గర ఎండ్ అవుతాయి అని చెప్పి అది ఎదురు కనపడుతుంది. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయితే అదంతా దారి గైస్, అక్కడి నుంచి రావాలి, అదంతా జామాల చెట్లని తిరిగి వచ్చి మన పొలంలోకి రావాలి. సో ఇదే గైస్ మా పొలం లాగ్ వచ్చేసరికి ఐ హోప్ మీకు మొత్తం కవర్ చేసే అనుకుంటున్నాను, మొత్తం చెప్పే అనుకుంటున్నాను. కింద ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఫ్రెండ్స్ ఒక రైతు కష్టం అనేది ఆ కష్టపడిన రైతుకే తెలుస్తుంటుంది అసలు ఎంత కష్టపడేది, ఎంత కష్టపడి పెట్టుబడులు పెట్టినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ రైతుకు అనేది ఆ పంట చేతికి వచ్చాక అమ్మిన తర్వాత తగినంత ఫలితం అనేది రాదు, అంటే తగినంత ప్రాఫిట్ అనేది రాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇది వీడియో ద్వారా, సో రైతును గుర్తించండి, కొనే వాళ్ళైనా కొంచెం రైతుకు తగ్గినట్టు కొనాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ రైతుల గురించి మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై కిసాన్ జై జవాన్. ఇంకెలానో కొంచెం వర్క్ ఉంది గైస్, ఆ వర్క్ను కూడా కంప్లీట్ చేసాం, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే గైస్ ఇదే గైస్ ఈ మన టోటల్ వ్లాగ్ అయితే ఈరోజు అయితే ఈ వీడియో. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. అలాగే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో ఒక రైతు కష్టం అనేది ఒక రైతుకు కానీ లేకపోతే ఒక రైతు బిడ్డకే తెలుస్తుంది, సో ఆ కష్టం ఏంటో అనేది. సో మీరు కూడా రైతు బిడ్డ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ అనేది వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను, షార్ట్ వీడియో కానీ లేకపోతే లాంగ్ వీడియో కానీ. సో కన్ఫామ్గా అనేది ఏదో కంటెంట్తో. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ గైస్. జై కిసాన్ జై జవాన్ జై హింద్.